క్రితమేడాది ఇదే రోజు ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో అధికార పక్షం సంబరాలు చేసుకుంటోంది. అయితే ప్రతిపక్షం మాత్రం వెన్నుపోటు దినమంటూ కార్యక్రమాలు చేస్తోంది. దీంతో వైసీపీ తీరు పట్ల కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి 94% స్ట్రైక్ రేట్తో సీట్లు గెలిచిందన్నారు. కేవలం 6% సీట్లు గెలిచిన వారు ప్రతిపక్షం కావాలంటే ఇవ్వరని తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధంగా సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని వెల్లడించారు. వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు కృతనిశ్చయంతో తీర్పునిచ్చారని తెలిపారు. ఊరందరిది ఒకదారి, ఉలికిపిట్టదొకదారి అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుని అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ వెన్నుపోటు దినమంటూ హడావిడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును చూసి జగన్ కు మైండ్ బ్లాక్ అయి ఉంటుందన్నారు. వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోన్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినం చేస్తున్నావా జగన్ అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెయ్యాలంటే 5 ఏళ్ల సమయం ఉందనేవాడని గుర్తు చేశారు. కానీ కూటమి ఇచ్చిన హామీల్లో 80% దాదాపుగా పూర్తి చేశామన్నారు. వైసీపీ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. మేం సవాల్ విసురుతున్నాం. ఎక్కడైనా చర్చిద్దాం. అమలు చేయలేదంటే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. మాజీ సీఎం మైండ్ బాగుపడి సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నాను అంటూ సెటైర్ వేశారు. రాజకీయాలను పాతాళానికి తొక్కిన వ్యక్తి జగన్ అని, తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని ఏం చేశాడో అందరూ చూశారన్నారు. ఆయనకు విలువల గురించి మాట్లాడే హక్కు లేదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి సుపరిపాలన మొదలై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పెందుర్తి మండలం పెద్దగాడి గ్రామంలో సంక్రాంతిని తలపించే విధంగా సంబరాలు నిర్వహించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కూటమి నాయకులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ మాట్లాడుతూ నరకాసుర లాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తమకు వద్దు అని ఈ కూటమికి 164 సీట్లిచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మోదీ సహకారంతో లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఈ రోజు వైసీపీ వారు వెన్నుపోటు దినం చేయటం దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.